ఈ యొక్క సినిమా ప్రభావం ఎలక్షన్స్ లో ఏమైనా పడుతుందంటారు? చాలా బాగుందండి, చాలా బాగుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి సీఎం అవుతారు. 170కి 170 సీట్లు వస్తాయి కంపల్సరంగా. మొత్తం బయటపడితేనే వరమ సినిమా బయటికి రాయట్లా, అది మనకి వాస్తవం. వరమ సినిమా బయటకు వస్తే చంద్రబాబు చిత్తు మొత్తం బయటపడిపోద్ది, అది మనకి కన్ఫర్మ్. అది మీకేమనిపించిందండి ఫైనల్ గా సినిమా చూసిన? అది సూపర్ సూపర్. జగన్ అంటే సినిమా చూసిన తర్వాత ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? బాగా అనిపిస్తుంది, చూపిస్తుందండి. చాలా బాగా తీశారు సినిమా, చాలా బాగుంది. టీడీపీకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా గెలవడానికి? సినిమా చూసిన తర్వాత మీకు చాలా నచ్చిందండి? చాలా నచ్చింది, బాగుంది. చాలా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నచ్చిన కాన్సెప్ట్ ఏదైనా ఉందా దీనిలో? సీఎం యాటిట్యూడ్ బాగుంది, ఎలా చేస్తాడనేది బాగుంది, తను చేసే పనులు బాగున్నాయి, చూపించడం ఇంకా బాగా చూపించారు. రాజశేఖర రెడ్డి స్థానంలో మమ్ముట్టి గారు చేశారు తన యొక్క నటన. చాలా చాలా సేమ్ రాజశేఖర రెడ్డి గారు చూసినట్టు అనిపించింది, బాగా చేశారు ఇద్దరు. ఈ సినిమా గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. బాగుంది అంటే జగన్ పాలన మళ్ళీ రావాలి. సినిమా చాలా బాగుందండి. ఈ యొక్క సినిమా యొక్క ప్రభావం ఏమైనా ఎన్నికల్లో పడా? ఎన్నికల్లో ఎంతవరకు పడుతుందో మాకైతే తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బాగా నచ్చింది. నచ్చిన మోటివేషనల్ గా ఉంది మూవీ. మీకు బాగా నచ్చింది? మమ్ముట్టి గారు యాక్టింగ్ ఎలా ఉంది? మమ్ముట్టి గారు చాలా బాగుందండి. మాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్లే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్లుంది. హిట్ అంటారా? హిట్ అవుతుంది అంటారా? చాలా హిట్ అయిద్దండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. నచ్చిందా సార్ మీకు? చాలా బాగా. ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతుంది అంటారా? అది పక్కన పెట్టేద్దాం అమ్మా. సూపర్ కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. మీకు నచ్చిన అంశం ఏదైనా ఉందా ఈ సినిమాలో? మీకు బాగా నచ్చిన అంశం? మాకు నచ్చింది జగన్మోహన్ రెడ్డి. మీ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. తల్లి జరిగిన వాస్తవమే, అంత వాస్తవం చూపించారు. మరి ఏం చేస్తాం, ఎన్ని చేసినా ప్రతిపక్ష నాయకులు అనుకునేది ఏంటంటే డబ్బులు ఇస్తే ఎస్సీ బీసీ మైనారిటీలు ఓట్లు వేస్తారు, పని చేయబడి లేదు, డబ్బులు ఇస్తే చాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన చేతి చూపిస్తున్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి, ప్రజానాయకుడు. ఎన్నికల్లో ప్రభావం చూపుతుందంటారా ఈ సినిమా? అయ్యో నారాయణ, మరి తప్పనిసరి. బాగా నచ్చిందంటారా? చాలా బాగుంది. వాళ్ళు ఎలా యాక్ట్ చేశారండి? వాస్తవమే తీశాడు, ఇది మెడిసిన్ ఏమి లేదు. కాకపోతే అందరికీ తెలియదు, అందరూ చూడలేదు అనకప్పుడు చూస్తారు. జరిగిన వాస్తవం ఇది అంతా. దేని గురించి అంటే సినిమా మొత్తం దేని గురించి సార్? జగన్ వాళ్ళ కుటుంబాన్ని గురించి, నీతి నిజాయితీని గురించి చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇందులో ఏది అబద్ధం లేదు, చాలా చాలా చక్కగా. మీరేమైనా చెప్తారా ఈ సినిమా గురించి? ఈ సినిమా చూసారు, మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఎన్నికల్లో, రానున్న ఎన్నికల్లో ఈ యొక్క సినిమా యొక్క ప్రభావం ఏమైనా చూపుతుంది? చంద్రబాబు గారి గురించి మొత్తం మాకు క్లియర్గా తెలియపరిచారు, సోనియా గాంధీ గురించి క్లియర్గా తెలియపరిచారు సినిమా ద్వారా. రాఘోపురానికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇంకా ఇట్లాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 170 కొట్టేస్తాడు, కొడతారు అంతే. ఖచ్చితంగా గెలుస్తుందంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 170 కంపల్సరీగా ఊడి పడతాయి. ఏం అవసరం లే, 175 ఊడి పడతాయి. ఎంత ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది మొత్తం ఈ మూవీలో జగన్ చూపించాడు. ఎక్సలెంట్. 175 25 ఎంపీ సీట్లు కన్ఫర్మ్ కొట్టేస్తాడు. మూవీ బాగా నచ్చిందా? ఎక్సలెంట్. అసలు ఇట్లాంటి మూవీ ఇంతవరకు నేను చూడాల. ఎన్నికల్లో దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? చాలా చాలా 100% జనాల్లోకి వెళ్ళిపోద్ది ఈ మూవీ. ఎక్సలెంట్ తీశారు మూవీ, అసలు ఎక్సలెంట్. నంబర్ 1 తీశారు. జగన్మోహన్ పక్కా వచ్చేస్తాడు. నమస్తే అండి. తెలియని విషయాలు కళ్ళకు కనబడినట్టు చూపించిన చిత్రం అండి. వాస్తవాలు చూపించారు, జరిగింది. అందరూ తెలియదు అండి, అందరికి తెలియదు జరిగింది. కళ్ళకు కనబడినట్టు చూపించారు. 175 పక్కా అండి, ఖాయం. మా యుద్ధం కూడా మేము సిద్ధం. ఈ యొక్క సినిమా ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉండొచ్చు? మీ అభిప్రాయం చెప్పండి. 100% ఉంటుందండి. 175 కన్ఫర్మ్ అండి. సినిమా చూసిన తర్వాత టీడీపీ గురించి మీకు ఏమైనా తెలిసిందా? ఏమైనా అసలు వాళ్ళ గురించి మాట్లాడకూడదండి. అసలు వేస్ట్, మాట్లాడకూడదు. పులి బోలునా బోన్ పులి అర్థమైందా?